హలో పేరెంట్స్. ఇవాళ టాపిక్ కొంచెం డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్ టాపిక్ అండ్ మేబీ చాలామందికి ఈ లేబుల్ ఎప్పుడు విని కూడా ఉండకపోవచ్చు. అదేంటంటే హైపర్ లెక్సియా అంటే ఏంటి? సో మీరు కొంతమంది పిల్లల్ని చూసే ఉంటారు. లైక్ చాలా చిన్నప్పుడే అంటే బై ద ఏజ్ ఆఫ్ 2 ఇయర్స్ వీళ్ళు వర్డ్స్‌ని గుర్తుపట్టేస్తున్నారు. అంటే బొమ్మ చూసి కాదు, వర్డ్స్‌ని గుర్తుపట్టేస్తున్నారు. అంటే అక్కడ బొమ్మ లేకున్నా గానీ, అక్కడ ఏరోప్లేన్ అని ఉంటే వీళ్ళు చదివేస్తున్నారు. లేకపోతే అక్కడ హ్యాపీ బర్త్‌డే అని రాసుంటే వీళ్ళు ఆ లైన్ చదివేస్తున్నారు. ఇలాంటి కేసెస్ మేము చూస్తూ ఉంటాం. ఎందుకంటే మా దగ్గరకొచ్చేవి ఎక్కువగా న్యూరో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉన్న కిడ్స్ కాబట్టి, కొన్నిసార్లు ఇలాంటి అన్‌యూజువల్ స్కిల్స్ ఉన్న పిల్లలు కూడా వస్తూ ఉంటారు. సో దీన్ని యూజువల్‌గా ఒక టర్మ్‌లో చెప్పాలి అంటే హైపర్ లెక్సియా అంటాం. హైపర్ అంటే ఎక్కువ. లెక్సిక్ అంటే రీడింగ్ ఎబిలిటీ ఉన్నది చాలా ఎక్కువ. అంటే మనం నేర్పిస్తే ఎంత ఫాస్ట్‌గా నేర్పించినా పిల్లలకి యూజువల్‌గా 3 ½ 4 ముందు రీడింగ్ అన్నది రాదు. అంటే అది ఈవెన్ నార్మల్ ఇంటెలిజెన్స్ ఉన్న పిల్లల్లో అయినా అట్‌లీస్ట్ దట్ ఈస్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఫర్ ద బ్రెయిన్ టు అండర్‌స్టాండ్ ద రిటన్ సింబల్స్ యాస్ వర్డ్స్ అండ్ ప్రాసెస్ దెమ్. కానీ కొంతమందికి ఈ ఎబిలిటీ బై నేచరే ఉండొచ్చు. అంటే యాజ్ ఎర్లీ యాజ్ 1 ½ 2 ½ లోపే వీళ్ళు చదివేస్తున్న పిల్లలు కూడా ఉంటారు. సో వీళ్ళని మాత్రమే మనం హైపర్‌లెక్సిక్స్ అంటాం. అంటే ఇది ట్రైనింగ్‌తో సంబంధం లేకుండా, అంటే వాళ్ళ పేరెంట్స్‌ని మనం రిట్రోస్పెక్టివ్‌గా అడిగితే మీరు నేర్పించారా అండి అంటే, అసలు మేము అనలేదండి. జస్ట్ ఆ బుక్స్ ఇచ్చాము. 2, 3 సార్లు మామూలుగా ఆ బొమ్మలేంటో చెప్పుంటాము. బట్ దాంతో సంబంధం లేకుండా వాడు కొత్త వర్డ్ వచ్చినా కూడా చదువుతున్నాడు. టర్నిప్ లాంటి వర్డ్ వచ్చినా వాడు చదువుతున్నాడు. డామినోస్ అని బోర్డ్స్‌లో చదివేస్తున్నాడు. ఇలా చెప్పే పేరెంట్స్ చాలామంది కనబడుతూ ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది ప్రాబ్లమా? లేకపోతే ఒక స్కిల్లా? సో డెఫినెట్‌లీ హైపర్‌లెక్సియా అనేది ఒక స్కిల్. అంటే ఒక ఇన్నేట్‌గా ఉన్న ఒక ఎక్స్‌ట్రా టాలెంట్ అనుకోవచ్చు మనం. కాకపోతే ఇందులో 3 టైప్స్ కింద విభజిస్తాం. టైప్ 1 హైపర్‌లెక్సియా ఏంటంటే సింపుల్‌గా దే ఆర్ బ్రైట్ కిడ్స్. అంటే వీళ్ళని స్కూల్‌లో వేయగానే టీచర్స్ చాలా మురిసిపోతూ ఉంటారు. అన్నీ వచ్చండి బేబీకి, ఆల్రెడీ చాలా వర్డ్స్ చెప్పేస్తున్నాడు. కొత్త వర్డ్ రాసినా చెప్పేస్తున్నాడు. క్లాస్‌లో అందరికన్నా ఇలా ఇంగ్లీష్ రీడింగ్ ఆర్ తెలుగు రీడింగ్‌లో వీడు అహెడ్‌గా ఉన్నాడు అలా అని. పేరెంట్స్ గూడా ఆ పాటికే గమనించే ఉంటారు. సో దే ఆర్ సింప్లీ అదర్‌వైజ్ ఏ ప్రాబ్లమ్ లేని నార్మల్ కిడ్స్ విత్ అ స్పెషల్ స్కిల్. సెకండ్ టైప్ ఏంటంటే దే ఆర్ టిపికల్లీ ఆటిస్టిక్ కిడ్స్. అంటే వీళ్ళకి ఆటిజం లక్షణాలు అన్నీ ఉన్నాయి. బై డెఫినేషన్, బై క్లాసిఫికేషన్ కూడా వీళ్ళు ఆటిజంలో ఫిట్ అవుతారు. కానీ వీళ్ళకి ఈ హైపర్‌లెక్సియా అనేది ఒక ఎక్స్‌ట్రా స్కిల్ లాగా ఉంది. ఆటిజంలో మనం చాలా అనీవెన్ ప్యాటర్న్స్ చూస్తాం. అంటే ఒక దాంట్లో చాలా ఎక్కువ ఉండొచ్చు. ఇంకో దాంట్లో చాలా తక్కువ ఉండొచ్చు. సోషల్ కమ్యూనికేషన్‌లో చాలా వీక్‌గా ఉన్న, ఇంటెలిజెన్స్ పరంగా హై ఉన్న ఆటిస్టిక్ పిల్లలు కూడా ఉంటారు. సో వీళ్ళలో కొంతమందిలో మనం ఈ హైపర్‌లెక్సియా చూడొచ్చు. సో వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, మనుషులతో మాట్లాడట్లేదండి, కానీ బుక్స్ చదివేస్తున్నారు. సో వర్డ్స్ లాంటి ఆల్ఫాబెట్స్ ఇస్తే వాళ్ళే వర్డ్స్ తయారు చేసేస్తున్నారు. బట్ మనతో కమ్యూనికేట్ పెద్ద అవ్వాలని అనుకోవట్లేదు. సో దిస్ ఇస్ టైప్ 2. టైప్ 3 హైపర్‌లెక్సియా ఏంటంటే, నౌ హియర్ ఈస్ ద మెయిన్ దిస్ థింగ్. వీళ్ళు చాలా చిన్నగున్నప్పుడు బికాస్ ఆఫ్ దిస్ ఓవర్ ఫ్యాసినేషన్ విత్ లెటర్స్ అండ్ వర్డ్స్ ఎప్పుడు లాస్ట్‌గా ఉంటారు. వాళ్ళ దాంట్లో వాళ్ళే, వాళ్ళ జోన్‌లో. అండ్ సోషల్ కమ్యూనికేషన్ పరంగా చాలా వీక్‌గా ఉన్నారు. బట్ యాజ్ ఏజ్ ఈస్ గ్రోయింగ్ వీళ్ళు స్లోగా ఈ ట్రేట్స్‌నన్నీ పోగొట్టుకుని వాటెవర్ లిటిల్ బిట్ ఆఫ్ ఆటిస్టిక్ ట్రేట్స్ లాగా కనిపిస్తున్నాయో వీళ్ళలో, అవి మెల్లిమెల్లిగా పోతున్నాయి. అండ్ దెన్ ఓన్లీ దట్ హైపర్‌లెక్సియా ఏదైతే ఉందో అది మనకి ఒక టాలెంట్ లాగా మిగిలిపోవచ్చు. సో ఈ జోన్‌లో పిల్లల్ని కూడా చూస్తుంటాం. సో ఇనీషియల్‌గా బాగా చిన్నగున్నప్పుడు మనుషుల్లో కలవట్లేదేంటి, సెల్ఫ్ ప్లేలోనే ఉంటున్నాడు, ఎప్పుడు ఏదో చదువుకుంటూ ఉంటున్నాడు, లేకపోతే నంబర్స్‌తో, లెటర్స్‌తో ఆడుకుంటున్నాడు, మైల్డ్ ఆటిజం జోన్‌లో ఉన్నాడేమో అనుకున్న పిల్లల్లో కొంతమంది ఇఫ్ దేర్ అదర్‌వైజ్ బిహేవియర్స్ ఆర్ రీజనబుల్లీ గుడ్, ప్లే ప్యాటర్న్స్ ఆర్ రీజనబుల్లీ ప్రిజర్వ్డ్, వీళ్ళు అవుట్‌గ్రో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో పర్సెంటేజ్ వైజ్ ఒకవేళ చూస్తే ఓవరాల్ హైపర్‌లెక్సిక్స్‌లో ఒక 70% కిడ్స్‌లో కొంచెం ఆటిజం ట్రేట్స్ ఉన్నాయి అన్నది రీసెర్చ్ చెప్తోంది. అంటే వీళ్ళకి ఏదో డిఫరెంట్ లక్షణాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచే. బట్ దట్ డజంట్ ఆటోమేటికల్లీ మీన్ థాట్ హైపర్‌లెక్సియా ఉన్న వాళ్ళందరూ ఆటిస్టిక్ అని కాదు. నెక్స్ట్ ఏంటంటే దీన్ని లేబుల్ చేయొచ్చా? అంటే బుక్ పరంగా ఆర్ మన డీఎస్ఎం లాంటి క్రైటీరియా ప్రకారం హైపర్‌లెక్సియాని లేబుల్ చేయొచ్చా అంటే నాట్ రియల్లీ. సో ఐసోలేటెడ్‌గా ఈ డయాగ్నోసిస్ స్టాండ్ అవ్వదు. ఇట్ ఈస్ లైక్ అ అసోసియేటెడ్ థింగ్. అంటే వేరే ప్రాబ్లమ్స్‌తో పాటు ఇది ఉందా లేదా అన్నది చూసుకోండి. ఏ ప్రాబ్లము లేని పిల్లలైతే ఇట్ ఈస్ సింప్లీ ఎన్ ఎక్స్‌ట్రా టాలెంట్. దీనికి ఏం చేయాలి?
ఇట్ ఈస్ అ టాలెంట్. సో దెర్ ఈస్ నథింగ్ స్పెసిఫికలీ టు డూ అబౌట్ ఇట్. కాకపోతే ఒకవేళ వాళ్ళకి ఆటిజం లాంటి లక్షణాలు ఉంటే అండ్ దే ఆర్ ఎగ్జిబిటింగ్ దిస్ హైపర్లెక్సిక్ ట్రేట్స్, దెన్ మనం దాన్ని బ్రిడ్జ్ లాగా వాడుకోవచ్చు. వాడికి వర్డ్స్ అంటే ఇంత ఫ్యాసినేషన్ ఉంది కాబట్టి మనం కూడా వాడితో రిటర్న్ వర్డ్స్లో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్, మనం వాళ్ళకి ఎమోషన్స్ టీచ్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి మనం బొమ్మ వేసి దాని కింద ఎమోషన్ పేరు రాసి చూపించవచ్చు. వాళ్ళ విజువల్ మెమరీ కూడా చాలా హై ఉంటుంది పిల్లలది కాబట్టి చెప్పింది చెప్పినట్టు వాళ్ళు అలా గ్రాస్ప్ చేసుకుంటారు. సో ఆ పిక్చర్ చూసి ఆ ఎమోషన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళు ఆ ఎమోషన్, ఓ దిస్ ఎమోషన్ ఈజ్ స్కేరీ, దిస్ ఎమోషన్ ఈజ్ సర్ప్రైజ్డ్, అలా వాళ్ళు గుర్తుపెట్టేసుకుంటారు. అండ్ దెన్ వీ కెన్ టెల్ దెమ్ కాంటెక్స్ట్ చెప్పి నీకు ఎలా అనిపిస్తుంది అన్నప్పుడు దే మైట్ చూస్ ద ఆన్సర్. అలాగే టు అండ్ ఫ్రో క్వశ్చన్స్ రాసి ఇవ్వచ్చు. మీరు ఒక క్వశ్చన్ రాస్తే తను కూడా దానికి ఏదైనా ఆన్సర్ రాసి మనకి చెప్తున్నాడు. సో దే ఆర్ మల్టిపుల్ డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ యూస్. అండ్ సోషల్ స్టోరీ బుక్లెట్స్ లాంటివి చదివించవచ్చు, బికాస్ ఎనీవే వీళ్ళు బుక్స్ చదువుతున్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ సమ్ ర్యాండమ్ థింగ్స్, యూ కెన్ మేక్ దెమ్ రీడ్ మారల్ స్టోరీస్, సోషల్ స్టోరీస్, అలాంటి బుక్స్. బట్ ఐ వాంట్ టు మెన్షన్ హియర్, లెటర్స్, నంబర్స్ ఫ్యాసినేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ హైపర్లెక్సిక్ కాదు. దేర్ విల్ బి లాట్ ఆఫ్ కిడ్స్, వాళ్ళు లెటర్స్ని, నంబర్స్ని తదేకంగా చూస్తూ ఉంటారు, దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు, పేజ్ మీద నంబర్స్ లాంటివి ఫ్లిప్ చేస్తూ ఉంటారు, ఏబిసిడి బోర్డ్స్ ఎక్కడున్నా కలెక్ట్ చేసుకుని వస్తారు, ఒక పర్టికులర్ ఆర్డర్లో పెట్టుకుంటూ ఉంటారు. బట్ దే ఆర్ నాట్ గోయింగ్ బియాండ్ దిస్. అంటే వాటితో మీనింగ్ఫుల్గా వాళ్ళు ఏం చేయట్లా. మోర్ ఆర్ లెస్ ఒక ప్యాటర్న్ లాగా దాన్ని రిపిటేటివ్గా ఆడుకుంటున్నారు, చూస్తున్నారు. దట్ విల్ నాట్ బీ ఏ హైపర్లెక్సియా. దట్ ఈస్ జస్ట్ దేర్ రెస్ట్రిక్టివ్ ఇంట్రెస్ట్ అంటాం. అంటే ఓన్లీ లెటర్స్, ఆల్ఫాబెట్స్ వాళ్ళ ఫ్యాసినేషన్ టు ద ఎక్స్టెంట్ దాట్ వాళ్ళు రిపీటెడ్గా దాంతో చూస్తున్నారు ఆర్ రాసుకుంటున్నారు, అంతే తప్ప దాంతో మీనింగ్ఫుల్గా దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్. దాన్ని అర్థం చేసుకుని మీనింగ్ఫుల్ వర్డ్స్ లాగా వాళ్ళు ఫ్రేమ్ చేయట్లేదు అన్నప్పుడు వీ షుడ్ నాట్ టర్మ్ ఇట్ యాజ్ అ హైపర్లెక్సియా. ఈ వీడియో ముఖ్యంగా ఎవరి కోసం అంటే, ఎవరైతే పేరెంట్స్కి ఇలాంటి పిల్లలు ఉంటారో వాళ్ళు దీని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు. వీడెందుకు ఇలా డిఫరెంట్‌గా ఉన్నాడు వేరే వాళ్ళకన్నా అని. వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతుంది. సో దట్ పర్సెంటేజ్ మే బీ వెరీ లెస్, బట్ స్టిల్ ఐ ఫెల్ట్ I should be doing a video on this. So some hyperlexics may exhibit few autistic traits in a very young period and they may outgrow it also. So that is a very nice positive point about this. So parents, definitely మీకు కనుక ఇలాంటి హైపర్లెక్సిక్ చైల్డ్ ఉండి వాడి బిహేవియర్ మీద మీకు ఏమైనా కన్సర్న్స్ ఉంటే డెఫినెట్లీ డూ కాంటాక్ట్ us. We can help you.